అతడు భానుడు కరుణాదృష్టి పొందిన వీరుడు. సూర్యుని ఒడిలో పుట్టిన మహానుభావుడు. తల్లి నుంచి దూరమైన తాను పుట్టుకతోనే పొందిన సహజ కవచ కుండలాలతో యుద్ధక్షేత్రంలో తిరుగులేని సూర్యుడు. దానానికి స్నేహానికి ప్రతీకగా నిలిచినవాడు. దానవీర సూరకర్ణ బిరుదాంకితుడు. సూర్యపుత్రుడైన కర్ణుడు అజేయుడు, అద్వితీయుడు. అసలు ఎలా జన్మించాడు? పుట్టగానే సొంత తల్లికి ఎలా దూరమయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ ఇంటు ది ఫ్లో ఆఫ్ మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. ఇది మహాభారత కథలో 10వ ఎపిసోడ్. ముందు ఎపిసోడ్స్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. భీష్ముడు పాండురాజుకు వివాహం చేయాలని ఒక మంచి గుణాలు కల యువరాణి కోసం వెతుకుతున్నాడు. కుంతిభోజుని కుమార్తె అయిన కుంతీదేవి గురించి విదురుడి ద్వారా వివరాలు తెలుసుకున్నాడు. యదువంశానికి చెందిన సూర్యుడు అనే రాజుకు పెద్ద కుమార్తె పృథ. ఈయనకు కుంతిభోజుడు మేనల్లుడు. కానీ కుంతిభోజుడికి పిల్లలు లేని కారణంగా సూర్యుడు తన పెద్ద కుమార్తె పృథను కుంతిభోజుడికి ఇస్తాడు. ఆ పృథనే ఇక్కడ కుంతీదేవి. ఆవిడ మహా గొప్ప సాధ్వి. బ్రాహ్మణులకు సత్కారాలు చేసి వచ్చిన అతిథులకు లేదు అనకుండా కోరిన విందుతో తృప్తిపరిచి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ మహర్షులకు పూజలు చేస్తూ ఉండేది. అలా ఒకరోజు దూర్వాస మహర్షి కుంతిభోజుని రాజ్యానికి వస్తాడు. ఎప్పటిలాగే కుంతి మహర్షికి తగిన సేవలు చేసి మహర్షి సంతోషింపజేస్తుంది. అలా చేసినందుకు కుంతికి కాలజ్ఞానం తెలిసిన దూర్వాసుడు రాబోయే అవసరాన్ని ముందుగానే తెలుసుకొని కుంతికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రం చదివి ఏ దివ్యపురుషుడిని తలుచుకుంటే ఆ దివ్యపురుషుడు వచ్చి తన తేజస్సుతో ఒక పుత్రుడిని ప్రసాదిస్తాడు. ఈ మంత్రం కుంతికి రానున్న రోజుల్లో చాలా సహాయపడుతుంది. ఈ మంత్రమే పంచపాండవుల జన్మానికి మూలమవుతుంది. అయితే మంత్రోపదేశం చేసిన దూర్వాసుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. కానీ ఆ మంత్రాన్ని పరీక్షించాలి అనే కోరిక కుంతికి కలుగుతుంది. ఈ కోరిక వలనే చరిత్రలో గుర్తుండిపోయే ఒక గొప్ప వీరుడు కర్ణుడు పుట్టాడు. ఈ కోరిక వలనే కురురాజ్య సార్వభౌముడు కావలసిన కర్ణుడు సూతుడి ఇంట్లో పెరిగాడు. ఈ కోరిక వలనే పాండవులకు అన్నగా ఉండి ఆదుకోవలసిన కర్ణుడు అధర్మం పక్షాన యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే కుంతి తను అనుకున్నట్టే మంత్రాన్ని పరీక్షించడానికి నిర్ణయించుకుని ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని దేవునికి పూజ చేసి ఒంటరిగా గంగానది ఒడ్డుకు వెళ్లి లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని చూస్తూ, ఆదిత్య, నీ వంటి తేజస్సుతో ఒక మహావీరుడు అయిన పుత్రుణ్ణి ప్రసాదించు అని దూర్వాసుడు చెప్పిన మంత్రాన్ని మనసులో అనుకుంటుంది. అత్యంత ప్రకాశవంతంగా వెలుగును పంచిపెట్టే ఆదిత్యుడు అత్యధికమైన తేజస్సుతో మానవ రూపంలో కుంతి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. సూర్యుని చూసి కొంత భయం, కొంత ఆశ్చర్యంతో కూడిన భావజాలంతో వణుకుతున్న కుంతి 2 భుజాలపైన చేతులు వేసి, భయపడకు, ప్రసన్నుడనై నీవు కోరిన కోరిక తీర్చడానికే వచ్చాను అంటాడు. సిగ్గుతో తలదించుకున్న కుంతి, క్షమించండి సూర్యదేవ, ముల్లోకాలకు వెలుగును ప్రసాదించే మిమ్మల్ని తెలియక పెళ్లికాని స్త్రీ కోరకూడని కోరికతో మంత్రం పరీక్షించడానికి స్మరించాను అంటుంది. దానికి ఆదిత్యుడు, ముని చెప్పిన మంత్రం శక్తి నాకు తెలుసు. నా ప్రసన్నం వృధా కాకూడదు. నీకు పుత్రుడిని ప్రసాదించక తప్పదు అంటాడు. దానికి కుంతి, పెళ్లికాని నేను గర్భం ధరించి నా తల్లిదండ్రులకు ఎలా మొహం చూపించగలను? అంతేకాక నా కన్యత్వాన్ని కోల్పోయిన తరువాత నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు అని అడుగుతుంది. దానికి సూర్యుడు, మరేం భయపడకు, నీకు సద్యోగర్భం ప్రసాదిస్తాను, అలాగే నీ కన్యత్వం కూడా పోదు అని మాటిస్తాడు. సద్యోగర్భం అంటే తెలుగులో తక్షణ గర్భం అని అర్థం. అంటే ఇతర మానవ స్త్రీలలో 9 నెలలు గర్భం దాల్చకుండా అప్పటికప్పుడే ప్రసవించడం అని అర్థం. ఆదిత్యుడు చెప్పిన ప్రకారం కుంతికి సూర్యుని అంశతో ఒక తేజోవంతమైన సహజ బంగారు కవచకుండలాలతో ఒక కుమారుడు పుడతాడు. ఈ బాలుడిని చూసి కొంచెం సంతోషించినప్పటికీ ఆ బిడ్డను తీసుకొని ఎప్పుడు నగరానికి వెళ్తే నా బంధువులందరూ దూషిస్తారు, అలాగని సాక్షాత్తు సూర్యుడి పుత్రుడైన సూర్యునితో సమానమైన తేజస్సుతో పుట్టిన ఈ కర్ణుడిని విడిచి వెళ్ళనోలేను అని తీవ్ర దుఃఖంతో, దూర్వాసుడు నాకు ఈ మంత్రం ఎందుకు ఇవ్వాలి, పోనీ ఇస్తే మాత్రం ఇప్పుడే పరీక్షించాలనే ఆలోచన నాకెందుకు రావాలి అని రకరకాల ఆలోచనలతో బాధపడుతున్న కుంతికి నదిలో సూర్యుడు ప్రసాదించిన బంగారు పెట్టె రత్నాలు వజ్రాలతో ప్రకాశవంతంగా కొట్టుకుంటూ వస్తుంది. తన దగ్గరికి వచ్చి ఆ పెట్టెలో కర్ణుడిని పెట్టి కుంతి దుఃఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా నదిలో వెళ్తున్న ఆ పెట్టెను నదీ సమీపంలో ఉన్న ఒక సూతుడికి కనిపిస్తుంది. అతను ఆ పెట్టెను తెరచి చూస్తే సహజ కవచకుండలాలతో సూర్యుడి లాంటి తేజస్సుతో మొహం పైన ముద్దు ముద్దు నవ్వులతో ఒక పసిపిల్లాడు కనిపించాడు. అతడే కర్ణుడు. కర్ణుడిని పెట్టెతో సహా రాధ దగ్గరకు తీసుకువెళ్ళి ఇచ్చాడు. ఆ దివ్య పురుషుడిని చూసి రాధ ఎంతో ఆనందిస్తుంది. దేవుడు ఇచ్చిన బిడ్డ అని ఆ బిడ్డను ఎత్తుకుని
చనుబాలు ఇస్తుంది. అలా సూర్యపుత్రుడు రాధాపుత్రుడయ్యాడు, సూతుడయ్యాడు. రత్నాలు బంగారంతో రావడం వలన కర్ణుడికి ఉషుసేనుడు అని పేరు పెట్టుకున్నారు. చుట్టూ ఉన్నవారంతా ఇదంతా నీ పుణ్యం, నువ్వు చేసుకున్న పుణ్యం వలనే నీకు దేవుడు ఇలాంటి కొడుకుని ప్రసాదించాడు అని రకరకాలుగా పొగుడుతారు. అలా పాండవుల్లో పెద్దవాడైన కర్ణుడు సూతుని ఇంట్లో పెరుగుతున్నాడు. అక్కడ కుంతి పాండురాజును వివాహం చేసుకుంటుంది. పాండురాజు కుంతీదేవితో పాటు మద్రిని కూడా పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయాలన్నీ ముందు ఎపిసోడ్లో చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ప్లీజ్ చెక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కుదిరితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ ఫిలోమిథికా.